నేను చెప్తానండి, ఒక్క నిమిషం వారిని ఆపితే. ఇప్పుడు వారు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. అయ్యప్ప స్వాములు గాని బీజేపీ గాని అక్కడికి వెళ్ళి అయ్యా నువ్వు ఇట్లా అయ్యప్ప స్వామి గురించి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడు అని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెబితే అతను మాట్లాడాడనా మీ అభిప్రాయం? అతను మాట్లాడినటువంటి దానికి అయ్యప్ప స్వాములందరూ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ లోపల బాధ కలిగి వచ్చారు. ఇది హిందుత్వము నుంచి వచ్చినటువంటి ఇది తప్ప దీన్ని రాజకీయం అని మీరు సింపుల్ గా ఎందుకు కొట్టిపారేస్తున్నారు? అసలు ఆ వేదిక మీద నుంచి మాట్లాడాడు. తర్వాత ఏమిటి? కాదు ఇప్పుడు మీరే చెప్పారు, రమేష్ గారు మీరే చెప్పారు, గద్దర్ గారు 30 ఏళ్ల నుంచి పాట పాడుతున్నారు. మరి గద్దర్ గారు 30 ఏళ్ల నుంచి పాట పాడుతుంటే వీళ్ళు ఎవరు? నీ స్థాయిలో నువ్వు విమర్శ చేసుకుంటే పర్వాలేదు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నాలుకకి నియంత్రణ లేకుండా చేస్తే పొరపాటు అని చెప్తున్నారు. ఏంటి పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడా విష్ణుమూర్తి? మేకప్ కి వెళ్ళాడా? అన్నా చెల్లెళ్ళా? అసలు ఏమన్నా అతనికి కొంచెమైనా కొద్దిగా కాకపోతే కొద్దిగా జ్ఞానం ఉండాలి కదండి. స్వామి శరణం అయ్యప్ప కొంప ముంచినవు అయ్యప్ప అన్నాడు. అందుకనే కొంప ముంచాడు. ఏం కోరుకున్నాడో అదే జరుగుతుంది. ఎప్పుడైనా తప్పుడు మాటలు ఊరికనే నిల్చొని నలుగురితో పాటు అనిపించి నలుగురితోటి మాట్లాడడం ఇవన్నీ అసంబద్ధం. ఎవరు అడగలేదండి అతన్ని ఇలా మాట్లాడమని. ఇప్పుడు అంబేద్కర్ గారి మీద ఎవరు గొడవకు బోలా లేదు, గద్దర్ గారి మీద గొడవకు బోలా. ఈ విషయం ఎందుకు గొడవకు వస్తోంది? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా రావాలి. తర్వాత ఇది కేవలం ప్రభుత్వము కోర్టు ఇవే చూస్తాయి. ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయలేదు కాబట్టే స్వాములందరూ రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వం అరెస్ట్ చేయాలనే డిమాండ్ తోటి బయటకు వచ్చారు. ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే కోర్టులే అన్ని తేలుస్తాయి అన్నప్పుడు మరి మీరు కమ్యూనిస్ట్ పార్టీల జెండా ఎగిరేసినప్పుడు జెండా వందనంలో పక్కనే నిల్చున్నారుగా. కమ్యూనిస్ట్ పార్టీ చేసేవన్నీ ఉద్యమాలే కదా, అన్ని కోర్టులు చూస్తాయి కదా అని కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ గొడవ చేయకుండా ప్రశాంతంగా ఇళ్లలో కూర్చోవట్లేదు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు రెండు పక్షాలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. విమర్శ యోగ్యంగా చేస్తే విమర్శ, కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శ చేసి మనోభావాలు దెబ్బతినేట్టుగా అభిప్రాయాలు, దానికి అనవసరమైన చెత్త భాషని జత చేర్చి మాట్లాడటం ఇలాంటివి అసలు అవసరం లేని సందర్భంలో ఎందుకు మాట్లాడారు? ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సమాజం విచ్ఛిన్నం కావాలనే ఇంటెన్షన్ తోటి మాట్లాడుతున్నారా? ఇవి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు విమర్శ చేసినప్పుడు కూడా ఎలాంటి ఇంటెన్షన్ తోటి విమర్శ చేసావు అనేది ఇంపార్టెంట్. రాజకీయాలు చేయదలుచుకుంటే భాజపా ఏం చేసింది, బారాస ఏం చేసింది, కమ్యూనిస్టులు ఏం చేశారు, రాజకీయాలు కాదండి. ఏ విషయానికైనా కాన్స్టిట్యూషన్, అది రాజకీయం కానివ్వండి మతం కానివ్వండి, అన్నిటికీ మూల గ్రంథం కాన్స్టిట్యూషన్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొచ్చారు కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయం అంటే కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా రాజకీయ పార్టీలు రాజకీయం అందరూ కాదండి. ముఖ్యంగా అదే వేదికని పంచుకొని రకరకాల విద్వేషభరితమైన మాటలు మాట్లాడిన అందరినీ అరెస్ట్ చేయాలి.